Hello everyone, we'll discuss some problems. Okay, we shall discuss the situation in H.C. Verma. You can find this in H.C. Verma. ఇదొక బ్లాక్ ఆఫ్ మాస్ క్యాపిటల్ M. దీనికి ఒక పుల్లి ఉంది. ఇది స్మాల్ m, బ్లాక్ ఆఫ్ మాస్ స్మాల్ m. ఇది వాల్ అండ్ ఎస్ దిస్ ఈజ్ హౌ ద సిచ్యువేషన్ ఈస్. అండ్ క్యాపిటల్ Mకి స్మాల్ mకి మధ్యలో కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ μ1, గ్రౌండ్కి μ2. ఇందులో ఏం కనుక్కోవాలంటే యాక్సిలరేషన్స్ ఆఫ్ both the masses కనుక్కోవాలి. సో ఓకే, వాట్ ఎల్స్ విల్ హ్యాపెన్ ఇన్ దిస్ సిచ్యువేషన్? ఏమవుతుంది? గ్రౌండ్ ఇంకా both the blocks are not frictionless, they are having some friction. సో స్మాల్ m ఉంది కదా, స్మాల్ m సిస్టమ్ ఈజ్ రిలీజ్డ్ నౌ. ఇలా ఉంది, సిస్టమ్ ఈజ్ రిలీజ్డ్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గ్రావిటీ. సో ఇప్పుడు ఏమవుతుంది? స్మాల్ m ట్రైస్ టు కమ్ డౌన్ బికాస్ ఆఫ్ ది గ్రావిటీ. ఓకే, ఇది కిందికి వచ్చేటప్పుడు ఇక్కడ ఎన్ని థ్రెడ్స్ ఉన్నాయి? దెర్ ఈజ్ ఓన్లీ వన్ థ్రెడ్, వన్ స్ట్రింగ్. యూ కెన్ సీ దిస్. ఓవర్ ది పుల్లి ఒక స్ట్రింగే ఉంది, రైట్? లైక్ దిస్. సో ఇఫ్ దిస్ ట్రైస్ టు కమ్ డౌన్, దీనికి థ్రెడ్ కావాలి కదా, ఎవరు ఇస్తారు? ఇంకో ఎండ్. బికాస్ మిడిల్ పార్ట్ ఆఫ్ ది థ్రెడ్, ఓకే యా సి, అండ్ ఆల్సో మిడిల్ పార్ట్ ఆఫ్ ది థ్రెడ్ ఎక్కడైనా మూవ్ అవుతుందా? ఎస్, ఇది ఉంది కదా, ఇది. సో ఇది బ్లాక్, ఇది డౌన్వర్డ్ వస్తుంది. ఈ డౌన్వర్డ్ వస్తూ క్యాపిటల్ M అనేది రైట్ సైడ్ జరుగుతుంది. ఓకే, అంటే ఇది రైట్ సైడ్ జరుగుతుంది, ఇలా జరగడం జరుగుతుంది. ఓకే, థ్రెడ్ హ్యాస్ బీన్ లాస్ట్ హియర్ అండ్ కన్జ్యూమ్డ్ హియర్. ఓకే, విల్ కమ్ టు దిస్ అగైన్. మళ్ళీ వద్దాం. వాట్స్ హ్యాపెనింగ్ హియర్ ఈస్, ఈ బ్లాక్ ఆఫ్ స్మాల్ m అనేది కిందికి వస్తూ ఉంటుంది. కిందికి వచ్చే టైంలో కిందికి వస్తుంది అంటే ఈ స్ట్రింగ్లో టెన్షన్ జనరేట్ అవుతుంది కదా, దెర్ విల్ బి సమ్ టెన్షన్. సో ఆ టెన్షన్ అనేది ఈ అదర్ ఎండ్ ఈజ్ అటాచ్డ్ టు దిస్ క్యాపిటల్ M. సో ఈ స్ట్రింగ్ ఏం చేస్తుంది? ఈ అదర్ ఎండ్ క్యాపిటల్ M మీద ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది టువర్డ్స్ రైట్. ఇక్కడ కూడా TT, ఈ రెండు దీని మీద పడతాయి, M మీద, క్యాపిటల్ M మీద. సో క్యాపిటల్ M ట్రైస్ టు మూవ్ టువర్డ్స్ రైట్. స్మాల్ m అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గ్రావిటీ డౌన్వర్డ్ జరుగుతుంది. అండ్ ఆల్సో క్యాపిటల్ M పక్కనే స్మాల్ m ఉంది కదా, క్యాపిటల్ M రైట్ సైడ్ వెళ్తుంది అంటే ఇట్ విల్ హిట్ దిస్ అండ్ ఇట్ విల్ టేక్ దిస్ అలాంగ్ విత్ దిస్ క్యాపిటల్ M టువర్డ్స్ రైట్. వాట్ హ్యాపెన్స్ హియర్ ఈస్, స్మాల్ m డౌన్వర్డ్ వెళ్తూ క్యాపిటల్ Mతో పాటు రైట్ సైడ్ జరుగుతుంది, రైట్? క్యాపిటల్ M ఎంత రైట్ సైడ్ జరిగితే స్మాల్ m కూడా ఎంత రైట్ సైడ్ జరగాలి. అండ్ ఇట్ ఈస్ కమింగ్ డౌన్. సో ఇక్కడ ఏమవుతుంది? స్మాల్ m అనేది క్యాపిటల్ M మీద స్లిప్ అవుతూ కిందికి వస్తుంది, స్కిడ్ అవుతూ కిందికి వస్తుంది, డౌన్వర్డ్. హ్యావ్ యూ అండర్స్టూడ్ దిస్?
this moves towards right, this moves downward and rightward. ఓకే, ఇది రైట్ సైడ్ వెళ్తుంది కాబట్టి దీనికి హిట్ అవుతుంది. అండ్ ఇది డౌన్వర్డ్ వెళ్తూ ఉంది కాబట్టి ఇది దీన్ని హిట్ అవుతూ డౌన్వర్డ్ వెళ్తూ ఉంది కాబట్టి ఇట్ విల్ స్లిప్. ఓకే, దెర్ ఈస్ స్లిప్పింగ్ హియర్. అండ్ ఆల్సో ఈ వచ్చే టెన్షన్ వల్ల ఈ క్యాపిటల్ ఎమ్ కూడా రైట్ సైడ్ వెళ్తుంది కదా. రైట్ సైడ్ వెళ్ళడం అంటే క్యాపిటల్ ఎమ్ అనేది గ్రౌండ్ మీద స్లిప్ అవుతూ రైట్ సైడ్ వెళ్తుంది. అయితే ఓకే, స్లిప్పే అవ్వాలా, ఇది చాలా చిన్న మాస్ కాబట్టి ఫ్రిక్షన్స్ మరి ఈ టెన్షన్ ఎగ్జర్ట్ చేసే ఫోర్స్ని ఈ గ్రౌండ్ బ్యాలెన్స్ చేసే ఛాన్స్ ఉంది కదా. క్యాపిటల్ ఎమ్ అక్కడనే ఉండే ఛాన్స్ ఉంది కదా. క్యాపిటల్ ఎమ్ అక్కడ ఉంటే స్మాల్ ఎమ్ కూడా అక్కడనే ఉండే ఛాన్స్ ఉంది. అప్పుడు అంటే ఇప్పుడు ఇఫ్ టెన్షన్ ఈజ్ ఈక్వల్స్ టు స్మాల్ ఎంజీ, స్మాల్ ఎమ్ స్టేస్ దేర్ ఇట్ సెల్ఫ్, రైట్. అంటే ఇక్కడ ఏమవుతుంది, దెర్ ఆర్ బోత్ ద కేసెస్ పాసిబుల్. సిస్టమ్ స్లిప్ అయ్యే ఛాన్స్ ఉంది అండ్ ఆల్సో సిస్టమ్ మొత్తం మూమెంట్లో ఉండే ఛాన్స్ కూడా ఉంది. సిస్టమ్ ఎప్పుడు స్లిప్ కాకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది ఈ స్మాల్ ఎమ్ స్టేస్ దేర్ ఇట్ సెల్ఫ్. అంటే టెన్షన్ అనేది గ్రావిటీని బ్యాలెన్స్ చేస్తే టెన్షన్ వాల్యూ విల్ బి ఎంజీ అండ్ క్యాపిటల్ ఎమ్ మీద ఏమేం ఫోర్సెస్ ఉన్నాయి, ఇటువైపు టెన్షన్ అండ్ ఈ పుల్లి మీద పడే ఫోర్స్ మొత్తం క్యాపిటల్ ఎమ్ మీద పడుతుంది కదా. పుల్లి మీద ఇటువైపు టీ ఇటువైపు టీ, సో దీని మీద కూడా ఇటువైపు టీ ఇటువైపు టీ. పుల్లి మీద ఎలా పడుతుంది ఫోర్స్ అంటే ఐ థింక్ వ్యాస్ సార్ మైట్ హావ్ డిస్కస్డ్ యూ. ఇలా ఉంది కదా. సో లెట్స్ ద క్వార్టర్ పార్ట్ ఈస్ దిస్ 1/4 పార్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. సో దిస్ పార్ట్ ఆఫ్ ది థ్రెడ్ మీద ఈ థ్రెడ్ ఫోర్సెస్ ఎగ్జర్ట్ చేస్తాయి. ఎలా, ఇది మొత్తం కలిపి ఈ పార్ట్ ఉంది కదా, లెట్స్ సే దిస్ పార్ట్, ఈ క్వార్టర్ పార్ట్ మీద ఇక్కడ టీ ఎగ్జర్ట్ చేస్తుంది ఇది, అండ్ ఇది దీని మీద టీ ఇట్ ఎగ్జర్ట్ చేస్తుంది. సో పుల్లి మీద పడేది ఇటు టీ ఇటు టీ. పుల్లికి మాస్ లేదు కాబట్టి పుల్లి దేనికి అటాచ్ అయింది, క్యాపిటల్ ఎమ్కి. సో ఈ ఫోర్స్ మొత్తం క్యాపిటల్ ఎమ్కి పాస్ చేస్తుంది అన్నమాట ఇలా. సో క్యాపిటల్ ఎమ్ మీద ఫోర్సెస్ ఏంటివి, క్యాపిటల్ ఎమ్ మీద డౌన్వర్డ్ ఫోర్స్ ఈజ్ ఓన్లీ ఓకే, ఎక్స్ట్రాగా టీ వచ్చింది. రైట్ సైడ్ ఫోర్సెస్ ఆర్ 2t. We know T is mg, then 2t becomes 2mg. If this 2mg is less than enta F max ground, appudu this capital M stays there itself kada. 2mg is less than F max ante what is the F max on ground, mu into normal force on ground, right. ఇప్పుడు గ్రౌండ్ మీద నార్మల్ ఫోర్స్ ఏంటిది, దీని క్యాపిటల్ ఎంజీ ఎన్జీ. సో క్యాపిటల్ ఎమ్ మీద వర్టికల్ ఫోర్సెస్ ఆర్ ఎంజీ ఎన్జీ అండ్ దిస్ టీ ఈజ్ స్మాల్ ఎంజీ. సో ఎన్జీ ఈజ్ ఈక్వల్స్ టు స్మాల్ ఎంజీ ప్లస్ capital Mg. So if 2mg is less than mu2 of small m plus capital M into g, then, or you can say like this, if 2m is okay less than or equal to mu2 of small m plus capital M, అప్పుడు ఇది అక్కడనే ఉండే ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, సో యా, ఐ మీన్ హోల్ సిస్టమ్ అనేది
మూమెంట్లో ఏమి ఉండదు. సో వాట్ ఇఫ్ దిస్ ఈజ్ నాట్ పాసిబుల్ అంటే ఒకవేళ 2m అనేది ఇలా ఉంటే అప్పుడు ఏందన్నట్టు గ్రౌండ్ ఇచ్చే ఫ్రిక్షన్ అనేది దీన్ని బ్యాలెన్స్ చేయలేకపోతుంది అన్నట్టే కదా. క్యాపిటల్ మీద ఉండే ఎక్స్టర్నల్ ఫోర్స్ని గ్రౌండ్ ఇచ్చే ఫ్రిక్షన్ బ్యాలెన్స్ చేయలేకపోతుంది. సో ఎఫ్ మ్యాక్స్ యాక్ట్ అయిపోయి స్మాల్ ఎమ్ క్యాపిటల్ ఎమ్ స్టార్ట్స్ టు యాక్సిలరేట్ టువర్డ్స్ రైట్ వర్డ్. ఎప్పుడు ఇలా ఉంటాయి. ఓకే, సో ఇక్కడ మనం ఎలా తీసుకుందామంటే ఇలా తీసుకుందాం. జస్ట్ మూవ్ అవుతున్నాయి అనుకోని, ద ఫ్రిక్షన్ ఈజ్ నాట్ ఏబుల్ టు బ్యాలెన్స్ ది ఎక్స్టర్నల్ ఫోర్స్ ఆన్ ది క్యాపిటల్ ఎమ్. సో సిచ్యువేషన్ అలా ఉంది. మూవ్ అవుతున్నాయి అనుకొని విల్ ట్రై టు క్యాల్కులేట్ ద యాక్సిలరేషన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది గివెన్ కోఎఫిషియంట్స్ and the masses values. Okay, just a second. Okay, I thought something. Fine. So it will move towards right side, down. Let's say the acceleration of this is a1, a2. ఇప్పుడు యాక్సిలరేషన్ వాల్యూస్ కనుక్కోవాలి. సో వి అజ్యూమ్ ఫ్రిక్షన్ అనేది సరిపోదు ఫర్ ద ఎక్స్టర్నల్ ఫోర్స్ దట్ ఈస్ యాక్టింగ్ అపాన్ ది క్యాపిటల్ ఎమ్. ఇఫ్ దట్స్ ఫైన్. సో రెస్ట్ ఇస్ సింపుల్. వి నో స్మాల్ ఎమ్ అనేది దీని మీద స్కిడ్ అవుతూ పోతుంది. అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ a1కి a2కి రిలేషన్ విల్ రైట్ డౌన్ యూజింగ్ ద కన్స్ట్రైంట్స్. ఫైన్. ఎలా? జస్ట్ లుక్ ఎట్ ద థ్రెడ్ స్ట్రింగ్ ఇలా ఉంది కదా. సో దిస్ ఈజ్ అనదర్ ఎండ్, దిస్ ఈజ్ అనదర్ ఎండ్, one of the end. This end is moving down with a1, this end is moving right side with a2, and ఇది మిడిల్ పార్ట్ కదా, ఇది కూడా రైట్ సైడ్ a2తో పోతుంది. సో ఈ స్ట్రింగ్లో ఏ పార్ట్స్ దగ్గర థ్రెడ్ లూజ్ అవుతుందో గెయిన్ అయ్యేది హ్యాస్ టు బి ఈక్వల్స్ టు ద లూజ్ అయిన పార్ట్. ఓకే, సో ఈ ఎండ్ a2 లూజ్ అయితే 1 సెకండ్లో a2 లూజ్ అయింది. ఇక్కడ ఈ ఎండ్ a1 కన్జ్యూమ్ చేసుకుంది. ఓకే, దిస్ ఈజ్ కన్జ్యూమ్, దిస్ ఈజ్ లాస్ట్. అండ్ ఇక్కడ ఏమవుతుంది, a2 రైట్ సైడ్ జరగడం వల్ల, సో ఇఫ్ దిస్ ట్రైస్ టు మూవ్ టువర్డ్స్ రైట్ సైడ్ బై a2 అంటే ఇదంతా a2నే కదా, ఇది a2 అయితే ఇది a2. సో దిస్ మచ్ a2 అమౌంట్ ఆఫ్ థ్రెడ్ ఈస్ లాస్ట్ ఇక్కడ కూడా ఈ ఇన్స్టెంట్లో. ఓకే, సో అండ్ ఆల్సో ఈవెన్ ఈ పాయింట్ కూడా డౌన్వర్డ్ a1 వెళ్తూ రైట్ సైడ్ a2 వెళ్తుంది. ఓకే, దిస్ ఎండ్, ఈ ఎండ్ యాక్సిలరేషన్ ఏంది, డౌన్వర్డ్ a1 వెళ్తూ రైట్ సైడ్ a2. ఓకే, అండ్ ఇక్కడ మిడిల్ పార్ట్ ఆఫ్ ది థ్రెడ్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ రైట్. సో ఈ సెట్ మొత్తం రైట్ సైడ్ a2 జరిగింది అంటే, సో ఇక్కడ ఈ a2 అమౌంట్ ఆఫ్ థ్రెడ్ అనేది లూజ్ అయిపోయింది కదా. సో ఈ మొత్తం స్ట్రింగ్లో ఇక్కడ లూజింగ్ జరిగింది, ఇక్కడ లూజింగ్ జరిగింది, ఇక్కడ కన్జ్యూమ్ అయింది ఈ ఎండ్ డౌన్వర్డ్ జరగడం వల్ల. సో హౌ మచ్ అమౌంట్ ఆఫ్ థ్రెడ్ ఈస్ లాస్ట్, ఇక్కడ a2, ఇక్కడ a2, 2a2, and it has been consumed by this end to move downward, right? ఈ సెట్ రైట్ సైడ్ జరగడం వల్ల a2 తోటి
ఇక్కడ A2 లూజ్ అయింది, ఇక్కడ A2 లూజ్ అయింది, ఈ లూజ్ అయింది మొత్తం ఇక్కడ కన్జ్యూమ్ చేసుకుంది. ఓకే, 2A2 ఈజ్ ఈక్వల్స్ టు A1. ఓకే, A2కి A1కి రిలేషన్స్ వచ్చినాయి. అండ్ దెన్ వాట్, టు ఫైండ్ అవుట్ ది యాక్సిలరేషన్స్, ఫోర్సెస్ రాయాలి ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ బ్లాక్. ఓకే, what are the let's take this small m. స్మాల్ m మీద ఫోర్సెస్ ఏంటివి, ఒకటి టెన్షన్, ఇంకొకటి గ్రావిటీ. ఎనీథింగ్ ఎల్స్? స్మాల్ m మీద ఫోర్సెస్, స్మాల్ m is moving downward and also towards right side along with capital M, and on capital M small m is slipping కదా. సో స్లిప్ అయ్యేటప్పుడు స్కిడ్డింగ్ ఉంది, స్కిడ్డింగ్ అయ్యేటప్పుడు క్యాపిటల్ ఎంకి స్మాల్ ఎం, ఈ 2 బ్లాక్స్ అనేది ఫ్రిక్షన్డ్ సర్ఫేసెస్ కదా వాటివి. సో μ1 ఫ్రిక్షన్ ఉంది, స్కిడ్ అవుతుంది కాబట్టి మ్యాక్సిమం ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుంది. ఇది ఎటువైపు స్కిడ్ అవుతుంది, డౌన్వర్డ్ A1 యాక్సిలరేషన్తో వెళ్తుంది, డౌన్వర్డ్ స్కిడ్ అవుతుంది. సో ద ఫ్రిక్షన్ యాక్ట్స్ ఆన్ ది స్మాల్ m అప్వర్డ్. ఎంత? మ్యాక్సిమం ఫ్రిక్షన్. ఓకే, లెట్స్ దిస్ కాలేజ్ F1 మ్యాక్స్, F1 అనుకుందాం, F1 మ్యాక్స్. అండ్ గ్రౌండ్ నుంచి ఫోర్స్ F2 అనుకుందాం. ఓకే, F1 మ్యాక్స్. వాట్ ఈస్ ద ఫ్రిక్షన్, ద మ్యాక్సిమం ఫ్రిక్షన్ యాక్టింగ్ అపాన్ అంటే ఈ రెండింటికి మధ్యలో ఉన్న నార్మల్ ఫోర్స్, క్యాపిటల్ ఎంకి స్మాల్ ఎంకి మధ్యలో ఉన్న నార్మల్ ఫోర్స్, రైట్. సో ఎంత ఆ నార్మల్ ఫోర్స్? అండ్ ఈవెన్ దిస్ ఈజ్ ఆల్సో మూవింగ్ టువర్డ్స్ రైట్ సైడ్ with A2. Yeah, we have forgotten the another force, that is normal force given by capital M. Okay, I've mistaken in that. So N1 undi, tension undi, friction F max undi, gravity undi. So those are the forces. And ఫోర్స్ ఈక్వేషన్స్, ఇది డౌన్వర్డ్ A1 యాక్సిలరేషన్తో వెళ్తుంది. సో ఈ డౌన్వర్డ్ A1 యాక్సిలరేషన్తో తీసుకెళ్లే ఫోర్సెస్ ఏంటివి? వర్టికల్ ఫోర్సెస్. వర్టికల్ ఫోర్సెస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద వర్టికల్ యాక్సిలరేషన్స్, హారిజాంటల్ ఫోర్సెస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది హారిజాంటల్ యాక్సిలరేషన్. ఓకే, it is moving down with mg. What will be this F1 max? F1 max is the mu into normal force at that surface. What is mu at that surface? mu1 into normal force at that surface is, we have assumed it as n1. Okay, mu1 n1. and yeah, so ఇప్పుడు ఏంది, it is moving down, right? mg minus t minus mu1 n1 equals to ma1. ఇదొక ఈక్వేషన్. లెట్స్ సే దిస్ ఈజ్ అనదర్ ఈక్వేషన్. అండ్ హారిజాంటల్ ఫోర్సెస్ n1 ఈక్వల్స్ టు ma2. దిస్ ఈజ్ థర్డ్ ఈక్వేషన్. అండ్ ఫోర్సెస్ ఆన్ క్యాపిటల్ M. క్యాపిటల్ M స్మాల్ ఎంని రైట్ సైడ్ n1తో పుష్ చేస్తే, స్మాల్ m క్యాపిటల్ Mని లెఫ్ట్ ఫర్ n1తో పుష్ చేస్తుంది. అండ్ వాట్ ఆర్ ది ఫోర్సెస్? ఇటువైపు టెన్షన్, ఇటువైపు టెన్షన్, యాజ్ వీ హ్యావ్ సెడ్. అండ్ ఇంకొకటి ఇటువైపు టెన్షన్. ఎనీథింగ్ ఎల్స్? యా, దట్స్ ఇట్. అండ్ ఓకే, దిస్ ఈజ్ హియర్ ఇస్ గ్రావిటీ అండ్ ఎన్జీ, రైట్. అండ్ రైట్ సైడ్ స్లిప్ అవుతుంది కాబట్టి ఫ్రిక్షన్ ఆపోజిట్ యాక్ట్ అవుతుంది. and friction will be F2 max. And what is this F2 max? mu2 into ng, right? What is ng? Capital Mg
Ng is equals to capital Mg plus tension. Okay, so F2, okay fine, F2 max will be U2 into capital Mg plus tension. So capital M అనేది ఓన్లీ రైట్ సైడ్ A2తో వెళ్తుంది. So what are the horizontal forces? This 2T and this friction and this normal force. So 2T minus N1 minus mu2 of capital Mg plus tension is equals to capital M into A2. దీనికి వర్టికల్ మూమెంట్ లేదు కాబట్టి నో నీడ్ టు రైట్ ఆన్ ద వర్టికల్ ఫోర్స్ ఈక్వేషన్. సో వాట్ ఆర్ ది అన్నోన్స్? మనకి A1 A2 కావాలి. A1 A2 ఇన్ ది మీన్ టైమ్ we have assumed నార్మల్ ఫోర్స్. మనకు వచ్చే 4 ఈక్వేషన్స్లో అన్నోన్స్ ఏంటిది? టెన్షన్ తెలియదు, ఓకే ఫైన్, N1 కూడా తెలియదు, టెన్షన్ తెలీదు, N1 తెలీదు, A1 A2 తెలీదు, ఫైన్, యా. సో 1 2 ఈవెన్ ఇక్కడ N1 and tension, 4 equations, 4 unknowns. Okay, if you want to consider, yeah, మనం తీసుకున్న 4 ఈక్వేషన్స్లో Ng, yeah, that's fine. So we have replaced Ngని రిప్లేస్ చేసాం మన 4 ఈక్వేషన్స్లో in terms of T. Okay, so 1 2 3 4 equations, 4 unknowns. We can solve for A1 and A2 అన్నమాట. ఓకే, యా, యు నో దేని యాక్సిలరేషన్ ఎక్కువ, దేని యాక్సిలరేషన్ తక్కువ అవన్నీ. బట్ వన్ మెయిన్ థింగ్ యూ షుడ్ రిమెంబర్ హియర్ ఈస్ వైల్ ఇఫ్ ద సిస్టమ్ మూవ్స్, అంటే సిస్టమ్ జరుగుతుంది అనుకో, అక్కడనే రెస్ట్లో లేకుండా, అంటే ఫ్రిక్షన్ డజంట్ డామినేట్ ద ఎక్స్టర్నల్ హారిజాంటల్ ఫోర్సెస్ ఆన్ దిస్ క్యాపిటల్ M, అప్పుడు ఏమవుతుంది? సిస్టమ్ మూవ్ అవుతుంటుంది. సిస్టమ్ వోంట్ బీ ఎట్ రెస్ట్, సిస్టమ్ ఈజ్ ఇన్ మోషన్. సో సిస్టమ్ మోషన్లో ఉన్నప్పుడు ఈ స్మాల్ M అనేది క్యాపిటల్ M మీద స్లైడ్ అవుతూ కిందికి వస్తూ రైట్ సైడ్ జరుగుతుంది. సో హియర్ ద మ్యాక్సిమం ఫ్రిక్షన్ యాక్ట్స్, అండ్ ఫ్రిక్షన్ ఇక్కడ కూడా ఉంటుంది. ఓకే, సో యా, it is one of the finest examples. Generally it is very easy to solve in Newton's laws without friction. Friction add aithe there will be some extra things that you need to take care of in writing the equations, force equations and everything. Okay then we'll move on to next example.
Let's do this simple question. This small m anta, this is capital M. In question they say some ground లేదు ఏం లేదు, they are in air and they are moving. Accelerations of the capital M is A. Coefficient of friction between them is mu అంట. సో ఇక్కడ ఏం అడుగుతున్నాడు అంటే వాట్ ఈస్ ద మ్యాక్సిమం యాక్సిలరేషన్ ఆఫ్ ది capital M block such that small m block also moves along with it. రెండు కలిసి వెళ్ళడానికి ఇది ఎంత యాక్సిలరేషన్ తోటి వెళ్తే ఇది ఎంత మ్యాక్సిమం యాక్సిలరేషన్తో వెళ్ళగలదు, రెండు కలిసి వెళ్ళడం కోసం. అంటే ఏంది, దీని యాక్సిలరేషన్ ఇది దీంతో వస్తుంది అంటే ఇదొక యాక్సిలరేషన్తో వెళ్ళడం అన్నా రెండు కలిసి ఒక యాక్సిలరేషన్తో వెళ్ళడం అన్నా సేమే కదా, ఇది దీంతో కలిసి రావాలి అంటే. సో సో సింప్లీ కలిసి మూవ్ అవ్వాలంటే ఎంత మ్యాక్సిమం యాక్సిలరేషన్ ఉండాలి హోల్ మొత్తానికి. అసలు దీనికి ఎంత మ్యాక్సిమం యాక్సిలరేషన్ ఉండగలదు, ఐ మీన్ దీనికి ఒక యాక్సిలరేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు అంటే ఫోర్స్ హ్యాస్ బిన్ ఎగ్జర్టెడ్ ఆన్ దిస్ క్యాపిటల్ M. దీని యాక్సిలరేషన్ ఎంత ఉంటే ఎంత మ్యాక్సిమం ఉంటే సచ్ దట్ ఇది దీంతో పాటు వస్తుంది. అంటే దీనికి యాక్సిలరేషన్ దీని మీద ఫోర్స్ ఎగ్జర్ట్ చేసి ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీనికి దీని నుండి దీనికి ఎంత మ్యాక్సిమం వస్తుందో యాక్సిలరేషన్, దట్ విల్ బి ద మ్యాక్సిమం యాక్సిలరేషన్ ఫర్ విచ్ ద సిస్టమ్ మూవ్స్. ఓకే, సో ఫోర్స్ హ్యాస్ బిన్ ఎగ్జర్టెడ్ ఆన్ దిస్ క్యాపిటల్ M. అప్పుడు స్మాల్ ఎంకి ఫోర్స్ త్రూ ఫ్రిక్షన్ వస్తుంది. సో వాట్ ఈస్ ద మ్యాక్సిమం, స్మాల్ ఎం మీద ఎంత ఎక్కువ ఫోర్స్ ఉంటే అంత మ్యాక్సిమం యాక్సిలరేషన్తో ఈ స్మాల్ ఎం బ్లాక్ కెన్ మూవ్. సో వాట్ ఈస్ ద మ్యాక్సిమం ఫోర్స్ దట్ దిస్ స్మాల్ ఎం కెన్ గెట్, దట్ ఈస్ ఈ రెండింటి మధ్య ఉన్న ఫ్రిక్షన్ మ్యాక్సిమం వాల్యూ. సో వాట్ ఈస్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ దిస్ ఫ్రిక్షన్, దట్ ఈస్ mu into normal force at this. Mu into normal force is mg. So maximum ఇంత రాగలదు దీని మీద ఫోర్స్, యాక్సిలరేషన్ వుడ్ బి ఫోర్స్ బై మాస్. సో స్మాల్ ఎంకి మ్యాక్సిమం యాక్సిలరేషన్ మ్యూg వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ రెండు కలిసి పోవాలంటే కూడా దీని యాక్సిలరేషన్ కూడా అంతే ఉండాలి. ఇది మ్యూg యాక్సిలరేషన్తో వెళ్తే అప్పుడు ఇది కూడా దీని యాక్సిలరేషన్తో పాటే రాగలదు, వచ్చే ఛాన్స్ ఉంది. And let's look at this question. Or ఇది 100 kg 200 kg, ఇక్కడ 0.2 ఇక్కడ 0.3. minimum F that is required
such that the whole this 200 kg starts to move anamata. Similar thing we have discussed. What stops this 200 kg in moving towards right side? ఏంటిది, మనం 200 kg మీద ఫోర్స్ అప్లై చేసేటప్పుడు ఇట్ స్టార్ట్స్ టు మూవ్. ఫస్ట్ మన ఎఫర్ట్ మొత్తం గ్రౌండ్ మీద పడుతుంది. వెన్ దిస్ గ్రౌండ్ ఫెయిల్స్ టు support or balance this force that we are exerting here, then our effort goes to this surface, right? అప్పుడు ఏంది, ఇక్కడ ఫ్రిక్షన్ డైరెక్షన్ ఇటు ఉంటుంది, గ్రౌండ్ ఇచ్చే ఫ్రిక్షన్ డైరెక్షన్ ఇటు ఉంటుంది. ఆర్ యూ కెన్ సింప్లీ సే ఫ్రిక్షన్ లేదనుకోండి, ఫ్రిక్షన్ లేకపోతే దీని మూమెంట్ ఎటు ఉంటుందో. లెట్స్ లుక్ ఎట్ దట్. ఓకే, దెర్ ఈస్ నో ఫ్రిక్షన్ ఎట్ ఆల్ ఎనీవేర్. అప్పుడు ఏమవుతుంది, 200 kg విల్ స్లైడ్ లైక్ దిస్ టువర్డ్స్ రైట్ సైడ్. సో అప్పుడు ఎక్కడెక్కడ స్లైడింగ్ ఉంటుంది, గ్రౌండ్ దగ్గర ఉంటుంది అండ్ ఈ రెండింటి మధ్యలో కూడా ఉంటుంది. 100 kg won't move at all. Okay, there is string that doesn't move, that doesn't support this 100 kg to move. Okay, 200 kg రైట్ సైడ్ వెళ్ళేటప్పుడు ఈ రెండింటి మధ్యలో స్లైడింగ్ ఉంటుంది, గ్రౌండ్కి దీనికి మధ్యలో స్లైడింగ్ ఉంటుంది. సో గ్రౌండ్ ఎలా ఉంటుంది, ఇటువైపు, ఇట్ స్లైడ్స్ టువర్డ్స్ రైట్. సో ఈ స్లైడింగ్ ఆపాలంటే ఈ సర్ఫేస్ దీని మీద ఇటువైపు ఫోర్స్, ఇది కూడా ఇటువైపు ఫోర్స్. ఫ్రిక్షన్ ఫోర్సెస్ ఆర్ లైక్ దిస్. ఓకే, సో దీన్ని జరపాలి అంటే ఇక్కడ నుండి వచ్చే మ్యాక్సిమం ఫ్రిక్షన్ ఫోర్స్ అండ్ ఇటు నుండి గ్రౌండ్ ఇచ్చే మ్యాక్సిమం ఫ్రిక్షన్ ఫోర్స్. ఇఫ్ యూ ఎక్సీడ్ బోత్ ద ఫోర్సెస్ ఆఫ్ దీస్ టూ, దెన్ దిస్ 200 kg స్టార్ట్స్ టు మూవ్. ఓకే, so what is that? The maximum here is mu into normal force, that is 0.2 into 100 into 10 plus 0.3 into normal force. Here is the total weight of 200 and 100 into 10. 200 plus 900, 1100 is a minimum force that we need to exert such that it starts to move. Okay, then we'll discuss another set of problems in our next class. Thank you.